హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ప్రేమతో మీ ప్రసన్న ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక మంచి కథతో మీ ముందుకొచ్చాను. మీ అందరికీ ఇసుక తక్కడ, పేడ తక్కడ అంటే ఏంటో తెలుసా? ఏంటంటే, ఎటువైపు చూసినా మోసమే ఉండి, అంతా అబద్ధాలతో నిండిపోయి, ఏమీ అర్థం కాక, గందరగోళంగా ఉన్నప్పుడు ఇసుక తక్కడ, పేడ తక్కడ లాగా ఉందే అని అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. అసలు ఇది ఎలా వచ్చింది? ఇసుక తక్కడేంటి, పేడ తక్కడేంటి అని ఆరా తీస్తే మనకు ఒక గమ్మత్తైన కథ కనపడుతుంది. అదేంటంటే, ఒక ఊళ్ళో ఇద్దరు దొంగలు ఉండేవాళ్ళు. ఒక దొంగ ఇల్లేమో ఉత్తరం వైపు, మరొక దొంగ ఇల్లేమో దక్షిణం వైపు. వాడు దొంగని వీడికి తెలీదు, వీడు దొంగని వాడికి తెలీదు. ఇద్దరూ ఎదుటి వాళ్ళని మాటలతో బోల్తా కొట్టించి మోసం చేయడంలో ఆరితేరిన వాళ్లే. ఒకసారి వాళ్ళలో ఒకడు కావడి తీసుకొని దానికి రెండు వైపులా 2 ఇసుక కుండలు పెట్టి, అవి కనపడకుండా చిరిగిపోయిన బట్టలు కట్టి భుజానికి తగిల్చుకొని ఎవరిని మోసం చేద్దామా అని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. సరిగ్గా అదే టైంకి ఇంకొకడు కూడా ఒక కావడి తీసుకొని 2 వైపులా 2 పేడతో నింపిన కుండలు పెట్టి, అవి కనపడకుండా ఒక పాత మసిబట్ట కట్టి భుజానికి తగిల్చుకొని మోసం చేయడానికి ఎవరు దొరుకుతారా అని వెతుక్కుంటూ బయలుదేరాడనమాట. వాళ్ళిద్దరూ అనుకోకుండా ఒక సత్రం దగ్గర కలుసుకున్నారు. వాడి మొహం వీడికి తెలీదు, వీడి మొహం వాడికి తెలీదు. ఒకళ్ళనొకళ్ళు ఎప్పుడూ చూసుకోలేదనమాట. దాంతో ఇద్దరూ ఎదుటోడు చాలా మంచోడని అనుకున్నారు. ఒకరితో ఒకరు మాటల్లో పడ్డారు. మధ్యలో ఇసుక దొంగ అన్నాడనమాట. అన్నా ఎక్కడికి వెళ్తున్నావు? ఏముంది నీ కావళ్ళలో అన్నాడు. అప్పుడు వాడు, ఏం లేదు, నేను పెద్ద రత్నాల వ్యాపారిని. ఆ 2 కుండల నిండా మేలుజాతి రత్నాలున్నాయి. దారిలో దొంగల భయం ఎక్కువ కదా, అందుకని కుండలకు పాత బట్టలు కట్టాను. మా పాప పెళ్ళిడికొచ్చింది. ఈ రత్నాలమ్మి బంగారం కొని పాపకు నగలు చేయించాలి అన్నాడు. ఆ మాటలు వినగానే ఇసుక దొంగ, అబ్బా, వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు వీడు కనపడ్డాడు, ఎలాగైనా వీడిని మోసం చేయాలి అనుకున్నాడు. ఇంతలో పేడ దొంగ అన్నాడు, నువ్వేం చేస్తుంటావు? నీ కుండల్లో ఏముంది అన్నాడు. దానికి ఇసుక దొంగ చిరునవ్వుతో, అన్నా, నేను నీలాగే వ్యాపారినే, కాకపోతే నగల వ్యాపారిని. మంచి మేలుజాతి రత్నాలు కొని వాటిని బంగారంలో పొదిగి విలువైన హారాలు తయారు చేసి అమ్ముతుంటాను. ఈ 2 కుండల నిండా బంగారం ఉంది. దాన్ని అమ్మి విలువైన రత్నాలు కొనాలని వెళ్తున్నాను అన్నాడు. ఆ మాటలు వినగానే పేడ దొంగ, అబ్బా, దొరికాడు కదా నాకు వీడు, వీడిని ఎలాగైనా మోసం చేసి వీడిని దగ్గరున్న బంగారం కొట్టేయాలి అనుకున్నాడు. వెంటనే, అరేరే, మన ఇద్దరిని ఆ దేవుడు ఒక్కచోటే కావాలనే కలిపినట్టున్నాడు. నీకు కావలసిన బంగారం నా దగ్గరుంది, నాకు కావలసిన మేలుజాతి రత్నాలు నీ దగ్గరున్నాయి. మనం ఒకరి కావడి మరొకరు మార్చుకుంటే సరి అన్నాడు. ఆ మాటలకు ఇసుగదంగా లోపల పడిందిరా పిట్ట అని నవ్వుకుంటూ, అలాగే, నువ్వెలా చెప్తే నేను అలాగే అన్నాడు. నీ కావడిలో ఏముందో చూపించు అంటే అవతలవాడు కూడా నీ కావడిలో ఏముందో చూపించు అంటారు కదా. అందుకని ఇద్దరు కూడా మారు మాట్లాడకుండా ఎదుటివాడిని మోసం చేస్తున్నాం అనుకుంటూ సంబరంగా ఒకరి కావడి మరొకరు మార్చుకున్నారు. మార్చుకున్నాక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇసుక దొంగ, అన్నా, జాగ్రత్త, దారిలో దొంగలుంటారు. నీ దగ్గరుంది బంగారం అని తెలిస్తే అంతే, చీకటి పడకముందే తొందరగా ఇంటికి వెళ్ళిపో అన్నాడు. దానికి వాడు, తమ్ముడు, నువ్వు కూడా రత్నాలను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళు అంటూ వాడు బయలుదేరాడనమాట. ఇద్దరూ సంబరంగా పరుగున ఇంటికి చేరుకొని కావడి మీద ఉన్న బట్ట తీసి చూస్తే ఇంకేముంది, ఇసుక దొంగ చేతికి పేడ అంటుకుంది, పేడ దొంగ చేతికి ఇసుక వచ్చింది. అమ్మో, నేనే పెద్ద దొంగను అనుకుంటే అవతలోడు నాకన్నా కూడా 4 ఆకులు ఎక్కువే చదివాడు అనుకుంటూ ఇద్దరు గమ్మున నోరు మూసుకున్నారనమాట. ఇది కథ. ఫ్రెండ్స్, కథ విన్నారు కదా. ఈ కథ నుంచి అంతా మోసం అనే అర్థంలో ఇసుక తక్కడ, పేడ తక్కడ అనే జాతీయం వచ్చిందనమాట. అది సంగతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవటం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ మనం వచ్చే సంవత్సరంలో కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్.